నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు. విద్యా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా. ధాన్యం కొనుగోలులో ఎమ్మెల్యే విఫలం, ప్రభుత్వం కాదు, మాజీ మంత్రి అల్లూరి వెంకట్ స్పష్టీకరణ. జాబ్ మేళాలో 11 మందికి ఉద్యోగాలు, 22 మందికి తుది దశకు ఎంపిక, ప్రిన్సిపాల్ సుధాకర్ వెల్లడి. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు అందరూ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలే, మరి రైల్వే ట్రాక్ ఎందుకు రావడం లేదు? మాజీ మంత్రి ఐకిరెడ్డి మండిపాటు. విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. విద్యా వారోత్సవంలో భాగంగా పట్టణంలోని సోఫీనగర్ గురుకులంలో జరిగిన ప్రజాపాలన ప్రగతిపరమైన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు వీక్షించి అభినందించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు కళలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలన్నారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించాలన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీద మెమెంటోలు, ప్రశంస పదం చేశారు. డిఓ దర్శనం భోజన్న, తహసీల్దార్ రాజు, ఎంఈఓ సిద్ధ పద్మ, ప్రిన్సిపాల్ డేనియల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ట్రిపుల్ టాలెంట్స్ కూడా ఉంటాయి. మ్యాథ్స్ లో కూడా బ్రిలియంట్ ఉంటారు, పెయింటింగ్ లో కూడా బ్రిలియంట్ ఉంటారు. సో ఎక్కడ కూడా అమ్మ కానీ నాన్న నేను ఫ్యూచర్ లో ఆర్టిస్ట్ అవుతానని చెప్తే మీరు డిస్కరేజ్ చేయవద్దు. ఆర్టిస్ట్ కానీ సాంగ్ రైటర్ కానీ మన డాన్సర్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. నాకు తెలిసి ఇట్లాంటి రంగంలో అయితే నార్మల్ చదువు కంటే ఎక్కువ జాబ్స్ కూడా ఉన్నాయి అండ్ సాలరీ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక ఎనిమేషన్ ఆర్టిస్ట్ మనకి కావాలంటే అంత ఫాస్ట్ గా దొరకదు. హైదరాబాద్ లో లక్ష రూపాయలు నెలకి శాలరీ ఇస్తున్నటువంటి అక్కడ కంపెనీస్ ఉన్నాయి. కేవలం వాళ్ళు మంచి ఆర్టిస్ట్ కానీ ఎనిమేషన్ చేసే వ్యక్తులని వాళ్ళు రిక్రూట్ చేస్తారు. సో జస్ట్ టు సమ్మరైజ్, మన పెయింటింగ్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, మనం క్రాఫ్ట్ కూడా చేస్తాము. అట్లాంటి ప్రతి ఒక్క రంగంలో ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, మీ ప్రతి ఒక్క ఫోన్లో నేర్పించవచ్చు. పిల్లలు కూడా మీరు ఎక్కువ సమయం ఇది ఫోన్లో ఏమంటారు దాన్ని వీడియోస్ కానీ మూవీస్ చూడకుండా చదువుకోవాలి. ఇంకా టైం ఉంటే, ఇంకి టాలెంట్ ఉంటే, నాకు అంత రాదు పెయింటింగ్ కానీ క్రాఫ్ట్ అనేది నాకు అంత రాదు, ఉంటే దాంట్లో కొంత టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా యాజ్ అ ఆల్రౌండ్ పర్సనాలిటీ. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కాలేదని, నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వరుడు విఫలమయ్యారని మాజీ మంత్రి అల్లూరి వెంకట్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ ఎమ్మెల్యే చేసిన ధర్నాను ప్రస్తావిస్తూ అధికారులతో కనీసం సమీక్ష నిర్వహించకుండా ధాన్యం కొనుగోలు చేయడాలని ప్రభుత్వంపై ఆరోపణం తప్పించుకునే వైఖరి నిదర్శనమన్నారు. కరోనా సమయంలో తాము బస్సులలో హమాలను తీసుకొచ్చి కొనుగోలు చేయించామని, కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం హైదరాబాద్ వెళ్ళిపోవడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొంటుందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కొనుగోలు విషయంలో మరి నిన్ననే స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలులో సర్కారు విఫలమని చెప్పి చెప్పడం జరిగింది. సర్కారు విఫలం కాలేదు, నువ్వు విఫలమైనవు. నీ యొక్క యాటిట్యూడ్ వల్ల నిర్మల కూడా రైతులందరం కూడా అరగోసలో పడిపోయినరు. నిన్ను నమ్మి జొన్నల విషయంలో కానీ, వడ్ల కాంటలు కానీ, జొన్నల విషయంలో కానీ, నువ్వు జొన్నలు అయితే మనకి ఇప్పటిదాకా మనకు మంజూరు లేదు. నువ్వు నిర్మల్ మార్కెట్లో, సారంగ్ మార్కెట్లో జొన్నలు మేము జోకుతున్నాం అని చెప్పి నువ్వు కాంటా ఇనాగ్రేట్ చేసినావు.
నువ్వు కాంటా ఇనాగ్రేషన్ చేయగానే పత్రికలలో వస్తుంది, టీవీలలో వస్తుంది, రైతులందరూ కూడా తీసుకొచ్చి కళలు అక్కడ పోస్తారు. మొక్కజొన్నలు కూడా ప్రభుత్వం ఇలా ప్రతి చివరి గింజ వరకు కూడా, వరి ధాన్యం కూడా ప్రతి గింజ వరకు కూడా కొనడానికి సిద్ధంగా ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లందరూ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వము దగ్గర కొనుగోలు కేంద్రాలకు వచ్చేది ఇప్పుడు నంబర్ 1 మేజు, సెకండ్ ప్యాడీ, తర్వాత కొద్ది గొప్ప జోనల్. ఈ మూడు గురించి నువ్వు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఎన్ని ఎకరాలలో యావరేజ్గా మక్కలు ఒక 30 క్వింటాలు యావరేజ్ పట్టుకుంటే ఎన్ని క్వింటాల మక్కలు వస్తాయి? దానికి మనకు సరిపోయేటువంటి గోడౌన్లు మార్కెట్ ఆధ్వర్యంలో కొంటున్నటువంటి వాళ్లకు ఎక్కడ మీరు తీసుకొని గన్ని బ్యాగులు ఉన్నాయా లేదా, అమాలీస్ ఉన్నారా లేదా, లారీలు ఉన్నాయా లేదా, ఎక్కడ పంపుతున్నావు అని చెప్పి అవగాహన ఎవరికి ఉంటుందండి? ఎమ్మెల్యే రివ్యూ చేయాలి. మరి ఎమ్మెల్యే ఇప్పుడు పదే ఏమంటున్నాడు, గతంలో ఎప్పుడు ఈ సమస్య రాలేదు అంటే మా 10 సంవత్సరాల మా పీరియడ్లో ఎన్నడూ కూడా ఏ రైతుకు గన్ని బ్యాగ్ విషయంలో కానీ, అమాలీల విషయం కానీ, లారీల విషయంలో కానీ, గోడౌన్ల విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్య రానివ్వలేదు. మేము కరోనా సమయంలో కూడా ఇక్కడ అమాలీస్ లేరు, భయపడుతున్నారు పాపం కరోనా వస్తుందని చెప్పి. మేము 2 బస్సులు పంపించి బీఆర్కి అక్కడ పంపించి 2 బస్సులలో అమాలీస్ తెప్పించి కూడా నిజామాబాద్కి వెళ్ళి, నల్గొండకి వెళ్ళి ఎక్కడెక్కడ అవసరం ఉందో తీసుకొచ్చి అమాలీల వాళ్ళను బతిమీలాడి మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం బాబు అని చెప్పి వాళ్ళకు సెంటర్లో జోకే వాళ్ళకు, మనోళ్ళకు, ఈ ప్యాక్స్ వాళ్ళకు కానీ వీళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళకి కొద్దిగా బాగా మంచిగా చూసుకొని చెప్తే పాప వాళ్ళు బాగా రాత్రి మొబైల్ పనిచేసి ప్రభుత్వం మీద నిందలు వేయడం కాదు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ కాంట్రాక్ట్ ఇనాగ్రేషన్ హైదరాబాద్ దిగినావు, హైదరాబాద్లోనేమో డబ్బులు వదిస్తేందుకు ఆడ కూర్చున్నావు. అదే బ్లాక్ మెయిల్ తప్ప ఇంకోటి లేదు. ఇది ప్రభుత్వాన్ని నిందించడమో రైతుల గోసపుచ్చుకొని నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ ఎమ్మెల్యే కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని పర్యవేక్షించి రైతులకు ఇబ్బంది కాకుండా పంపించే బాధ్యత ఎమ్మెల్యేది. నువ్వు హాయిగానేమో హైదరాబాద్లో కూర్చుంటే పైసలు తీసుకుంటా నువ్వు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం మీద నిందలేస్తావు. ఇప్పుడు నీ అసమర్థత వల్లనే ఈ నిర్మలంత అస్తవ్యస్త. ఇంకొక 10 రోజులు అయితే నేను ఊర్లలో కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. గత 2.5 ఏళ్లలో నిర్మల్కు ఎమ్మెల్యే ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో సండే ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ప్రజల సమస్యలు పట్టించుకోవడాన్ని విమర్శించారు. ఉపాధి హామీలతో చేపడుతున్న పలు పనుల్లో పంచాయతీరెడ్డి తుకారాం బీజేపీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్నారని ఆయన వైఖరి మార్చుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్ పెంపును ప్రస్తావిస్తూ ఎన్నికలు కాగానే ప్రజలపై తీవ్ర భారాన్ని మోపిందని పేర్కొన్నారు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము ఒక్క గింజ కూడా మిగిలకుండా మొక్కజొన్న కానీ, వరి ధాన్యం కానీ, జొన్నలు కానీ తప్పకుండా సేకరిస్తుంది, కొంటుంది. ఇక నువ్వు ఎమ్మెల్యే ఉండి నువ్వు పర్యవేక్షణ లేక నువ్వు రైతుల గూస ఉచ్చుకున్నావు తప్ప ప్రభుత్వం దీంట్లో ఏం చేస్తలేదు. ఓట్లేసినటువంటి ప్రజలకు నీకు అదేదో భారం నీ పైన ఉండాలా. నువ్వేమో తిరిగేందుకు వీడి ఆఫీసర్ల మీద అది చేయలేదు, ఇది చేయలేదు, గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నాను. జొన్నల మార్కెట్లో కూడా నీ తప్పు. నువ్వు మార్కెట్ ఇనాగ్రేషన్ చేసి జొన్నలకు ఇప్పటిదాకా పర్మిషన్ తీసుకురాలేదు. మాట్లాడితే నాకు ఆ మంత్రి దగ్గర అని సెల్ ఫోన్లలో స్పీకర్లలో పెట్టి మాట్లాడిస్తాడు కార్యకర్తల దగ్గర. ఇగో నాకు ఈయన దగ్గర, నాకు ఆయన దగ్గర ఈ రైతుల విషయం ఎందుకు పనిచేస్తలేదు నీ దగ్గర? నువ్వు చేసే పనికి 1.5 ఏడాదిన్నర ఉంది. నువ్వు ఏం చేసినావు నిర్మల్కి ఇప్పటిదాకా నేను అడుగుతున్నా. పత్రికల సమక్షంలో నువ్వు నిర్మల్కు తెచ్చినటువంటిది ఇంద్రకరణ్ రెడ్డి తీసుకొచ్చిన ఆపడం తప్ప నువ్వు కొత్తగా ఏదైనా తీసుకొచ్చింది ఉందా? ఒక్కటి చెప్పండి. వీక్లీ సండే ఎమ్మెల్యే పోయి నువ్వు మంత్లీ ఎమ్మెల్యే అయిపోయినావు, ప్రజలనే మర్చిపోయినావు. ఇక ప్రజలని కూడా మర్చిపోతున్నారు. అయిపోయింది, మర్చిపోతే ఊర్లలో పోయి తిడుతున్నారు. ఇలా ఏ ఊర్లో కూడా సీసీ రోడ్ వేద్దామంటే మిగిలకుండా రోడ్లని వేయించినాం. కానీ మేము ఎక్కడ ఒక్క ఊర్లో కూడా ఒక శిలాఫలకం అనేది ఎక్కడ కూడా వేయలేదు. ఇవాళ 5 లక్షల రూపాయలు ఇస్తే దాని శిలాఫలకం అంట. వివో బిల్డింగ్ 10 లక్షలది శిలాఫలకం. మరి ఇక్కడ మన తుకారాం అని డిప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్లో ఉంటాడు. ఆయన ఎమ్మెల్యేగా దగ్గర పూర్తిగా వత్తాసు సర్పంచ్లందరినీ పీడిస్తున్నాడు. ఆయన ప్రతి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి నువ్వు కంపల్సరీగా నువ్వు 6 నీ ఊరికి 6 మంజూరు అయితే 6 శిలాఫలకాలు ఇవ్వాలి. మరి వాళ్ళు సర్పంచ్లు అంటున్నారు మరి డబ్బులు నువ్వు శిలాఫలకం వేయించుకో, మాకు సంబంధం లేదు, మేము పెట్టామంటే కూడా బాధ పెట్టకుండా ఎమ్మెల్యే రాడు, శిలాఫలకం ఇవ్వము, నేను మార్కౌట్ ఇవ్వమని చెప్పి నేను అడుగుతున్నాను. తుకారాంకు నువ్వు ఇక బీజేపీ కార్యకర్త లెక్క తిరుగుతున్నావు. సపటిదాకా పోస్ట్ వదిలిపెట్టేసి మరి కాడవ కప్పుకొని బీజేపీ అని చేయగా నేను కలెక్టర్ గారు కూడా కోరుతాను. నేను మీ పత్రికల సమక్షంలో ఈయన పైన ఒక రివ్యూ చేయండి. బీజేపీ కార్యకర్తనా లేకుంటే ఆఫీసరా? తుకారాం గారిని యాటిట్యూడ్ మార్చుకో, ఇది మంచి పద్ధతి కాదు.
అది ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ వాళ్ళ సర్పంచులు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళ గ్రామంలో వాళ్ళు సుప్రీం, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళని మీరు నిపేక్షించేది కానీ అడ్డుకునేది కానీ ఏది ఉండదు. ఎమ్మెల్యే టైం ఉంటే పోయి శిలాపలకం వేసుకోలేకుండా ఇంకేమైనా చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు మార్కౌట్ చేయడానికి అబ్జెక్షన్ ఎక్కడ ఉంది? ఇవాళ డీజిల్ పెట్రోల్ నిన్నటి పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మక్కలు వడ్లు ట్రాన్స్పోర్ట్లో మాకు డీజిల్ పేరించి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం. ఎందుకంటే టెండర్ మొదలు పెట్టినప్పుడు వేరే రకంగా ఉండే డీజిల్ పెరిగిన దాని మీద మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్ కంటే ముందు ఒక మాట చెప్పి ఎలక్షన్ కాగానే అందరూ తెలుస్తామని చెప్పి బండి సంజయ్ బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంత పెద్ద తప్పు జరిగినటువంటి మరి ఒక కొడుకు నువ్వు తండ్రిగా ఉండి ఖచ్చితంగా నువ్వు ఆ పదవికి రాజీనామా చేస్తేనే దానికి ఏదైనా గౌరవం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ ఫోక్సో చట్టంలో నిన్న కోర్టులో కూడా వయస్సుది కూడా రుజువైంది. 2 సర్టిఫికెట్ ఉన్నాయన్నారు. ఇంకోటేమో 17 సంవత్సరాల 9 నెలలు, ఇంకో 17 సంవత్సరాలు 3 నెలలు, ఏదైనా బిలో 18 ఇయర్స్ కాబట్టి ఫోక్సో చట్టం అనేది దానికి ఖచ్చితంగా వయసు కోర్టులో నిర్ధారణ అయింది. కాబట్టి దానికి ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలి. చట్టం తన పని చేసుకుంటూ పోతే ఈ లోపల మనం రైతుగా బాధ్యత వహించాలి. పూర్వం మేము చూసిన కాంగ్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే రైల్వే శాఖ మంత్రి కూడా రిజైన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం నీట్ ఎగ్జామినేషన్ రద్దు చేసిండ్రు. మరి దానికి బాధ్యత ఎవరు? కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమంలో 11 మందికి ఉద్యోగాలు, 88 మందికి తదుపరి దశకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన టాస్క్ కెరీర్ గైడ్ సెల్, మ్యాజిక్ బస్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళకు జిల్లా నలుమూల నుండి దాదాపు 100 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థలు, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, మార్కెటింగ్ కంపెనీ పరిధిలో వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి 11 మంది నేరుగా ఎంపిక చేశారు. అలాగే మరో 82 మంది తదుపరి దశ ఇంటర్వ్యూకి ఎంపిక చేశారు. ఉద్యోగాలు ఎంపిన వారికి నియామక పత్రాలు సైతం అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎంపిక అభ్యర్థులు నిరుత్సాహపడకుండా లోపాలను సర్దిద్దుకొని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు గంగాధర్, టాస్క్ కోఆర్డినేటర్ కెరీర్ సైన్స్ కు చెందిన రమేష్ రెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధి బాలకృష్ణ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సాయి కుమార్, పీజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నుండి నిర్మల్, ఆదిలాబాద్ వరకు అందరూ బీజేపీ ఎమ్మెల్యేలే, ఎంపీలే. మరి రైలు మార్గం ఎందుకు రాలేకపోతుంది అని మాజీ మంత్రి అరవింద్ తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం నిర్మల్లో విలేకరుల సమావేశం మాట్లాడారు. 1000 కోట్లతో శంకుస్థాపనలు ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప కేవలం 2000 కోట్ల వరకు జరిగే ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు రైలు మార్గాన్ని ఎందుకు పట్టించుకోవాలని విమర్శించారు. తెలంగాణలో రైలు మార్గం లేని ఒకే జిల్లా నిర్మలని, ఈ జిల్లాకు రైలు సౌకర్యం కల్పించడం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. 2 నెలలు ఇప్పటికీ గడిచిపోయాయని, కనీసం మిగిలిన 2 నెలల రైల్వే ట్రాక్ మంజూరు చేయిస్తారా లేదా, అసమర్థులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఈ ఏడాదిలోపు మంజూరు కూర్చారని, తాము కూడా మద్దతు ఇస్తామని, లేదంటే తమకు చేతకాలం స్పష్టం చేయాలని పేర్కొన్నారు. విలేకరుల సమావేశం నాయకులు పత్తిరెడ్డి రాజేష్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ, ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ, నిజామాబాద్ ఎమ్మెల్యే బీజేపీ, కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ, నిజామాబాద్ ఎంపీ బీజేపీ. మరి తోవంతా బీజేపీ ఉండి ఏడబోతేడా మోడీ గారు 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు శంకుస్థాపనలు. మరి ఇక్కడ ఆదిలాబాద్ టు ఆర్మూర్ 100 కిలోమీటర్లు. ఇది దీనికి అంతా బట్టి అనుకుంటా 1800-1500 కోట్లు అవుతుంది. పటాన్ చెరువు వరకు కొండపోతుంది, అది వేరే పటాన్ చెరువు వరకు తర్వాత ఎప్పుడైనా చేసుకుని నీకు అవసరం ఉంది. మేము అడిగేది ఆర్మూర్ టు ఆదిలాబాద్ 100 కిలోమీటర్ల లైన్ కలిపితే ఒక నిర్మల్ జిల్లాకే ఇప్పుడు మనకు రైల్వే ట్రాక్ లేదు, అన్ని జిల్లాలకు ఉన్నది. మరి కొత్త జిల్లాలకు కూడా ఆల్మోస్ట్ మెజార్టీ జిల్లాలకు రైల్వే ట్రాక్ ఉంది, ఒక మన నిర్మల్ జిల్లాకే లేదు. మరి ఇది ఇన్నిసార్లు మరి ఇంతమంది ఉండి మీరు మోడీ గారు మొన్న వచ్చి 8,000 కోట్లు, 9,000 కోట్లు, మరి దీనికి ఒక 2,000 కోట్లు, 3,000 కోట్ల ఫౌండేషన్ ఇప్పుడు ఇయ్యగానే మాయల పకీర్ సినిమాలో హోమ్ భీమ్ అనేది తయారవుతుంది ట్రాక్. అది దానికి ఎంత సంవత్సరాలు కష్టపడాలా, ల్యాండ్ ఎక్వేషను, టెండరు, ఇదంతా కావాలంటే ఇవాళ మనం చూస్తున్న మనోహరాబాద్ టు కరీంనగర్ ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికీ రైలు నడుస్తలేదు. నేను చూసినాం లాస్ట్ టైం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు అడుగుతూనే ఉండే. ఆయన టర్మ్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పోయింది, 10 ఏళ్ళు పోయింది, ఇప్పటికి కూడా ట్రైన్ నడుస్తలేదు అక్కడికి. మరి ఎన్ని సంవత్సరాలు కావాలా? మరి ఇప్పుడు ఇది ప్రధానమంత్రి ఫౌండేషన్ వేయగానే అయిపోతుందా? మరి ఎందుకు వేపిస్తలేరు? మీ అసమర్థత అనేది కనబడుతుంది కదా. అప్పుడు మేము ఉన్నప్పుడు కూడా 50-50 గవర్నమెంట్ 50% నిధులు ఇస్తుంది, 50% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా, ఆ స్కీమ్లో పెట్టడానికి మేము కూడా రైల్వే మినిస్టర్కు ఇచ్చేచ్చినాం. అతిగతి లేదు. వీళ్ళు తెలంగాణ పైన
పూర్తిగా ఒక కక్ష సాధింపు ధోరణిలోనే ఉన్న తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళు రైల్వే ట్రాక్ ఇక 2.5 సంవత్సరాలు ఉన్నది. నువ్వు తీసుకొస్తే నీ దగ్గర దమ్ము ధైర్యం అనేది ఏమైనా ఉంటే బిడ్డ ఏడాది లోపల తీసుకురా, నువ్వు తీసుకొచ్చు అని తెచ్చామని చెప్పుకోండి. మేము అద్దంటలేము, దాన్ని కూడా మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్తాము. మీతో చేత కాదు అని చెప్పి నేను మెంబర్ పార్లమెంట్ ఇద్దరు, ఈ 4 ఎమ్మెల్యేలు ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూరు, కామారెడ్డి, నిజామాబాద్ ఇంతమంది మరి చెప్పుకుంటున్న దీని ఒక సిబ్బురు కాదా దూరం ఉన్నది అనుకోండి రామారావు ఒకటి. అందుకోసం 8 మంది ఇటే ఉన్నారు. 8 మంది ఉండి 2 ఎంపీలు ఉండి కూడా మీరు చేస్తలేరంటే మీ అసమర్థత కనబడుతుంది. మీరు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇంత అవకాశం ప్రజలు ఇచ్చినా కూడా మీరు చేస్తలేరంటే మీరు జీవితంలో ఫెయిల్యూర్ అనే ముద్ర మీరు తీసుకొని పోవడం తప్ప ఇంకో. పట్టణంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో 7 ప్రదక్షిణలు చేసి 7 రూపాయల కానుకలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు మొక్కున్నారు. 7 కొండల స్వామికి 7వ సంఖ్య అంటే అత్యంత ప్రీతిపాత్రం కావడంతో భక్తులు ఈ సంఖ్యకు అనుగుణంగా ప్రదక్షిణలు చేశారు. శనివారాన్ని పురస్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులు పల్లక సేవతో పాటు హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ ఆమె శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం కమిటీ వేయడం వరదనేమని ఉద్యమకాలం ఫోరం హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ చైర్మన్ కోటె శేఖర్, జిల్లా చైర్మన్ రామకృష్ణ గౌడ్, నాయకులు పాకాల రామచందర్, సామగిరి రెడ్లు స్వాగతించారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించి నివేదిక రూపొందించాలని కోరారు. తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ ఆంగ్లంలో స్థిరపడడానికి పాలిటెక్నిక్ అద్భుతమైన మార్గమని నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి రమేష్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు సాంకేతిక విద్య ప్రాధాన్యత, ఉజ్వల భవిష్యత్తుపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాలిటెక్నిక్ కోర్సుపై వివరిస్తూ కోర్సు పూర్తిగా సొంతంగా రాణించేలా, ప్రముఖ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీ ఉద్యోగాలు సాధించేలా పాలిటెక్నిక్ శిక్షణ ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలతో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్ సైతం లభిస్తాయన్నారు. సాంకేతిక రంగంలో రాణించాలని విద్యార్థులకు పాలిటెక్నిక్ ఒక రన్వే లాంటిదని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సుకు జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తరలి హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో శనివారం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అమావాస్య రోజున అన్నదాన కార్యంలో భాగంగా గుండోజు లక్ష్మీ గవాస్కర్ దంపతులు అన్నదానం కలిచారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శి కోటగిరి గోపి, నాంపల్లి హరి, కందుల శేఖర్, నందకిషోర్, బ్రహ్మేంద్ర, శ్రీనివాసరావు, రంజిత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అనే కార్యక్రమంలో భాగంగా నేడు అన్నదాతగా విచ్చేసిన గుండోజీ లక్ష్మీ గవాస్కర్ దంపతులకు ప్రత్యేకించి సంస్థపరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నదానం మహాదానం, ఏ దానాలు చేసినా కూడా పుణ్యం రాదు, కానీ అన్నదానం చేస్తే పవిత్రమైనటువంటి పుణ్యం వస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పింది. కాబట్టి దాంట్లో భాగంగానే నేడు ఈ అన్నదానం అనేది ప్రతి నెలలో అంబేద్కర్ పక్కన ఉన్నటువంటి నాగమాత టెంపుల్లో అన్నదానం జరుగుతుంది ప్రతి అమావాస్య. కాబట్టి భక్తులు ఎవరైనా, ఆశావాదులు ఎవరైనా ఇక్కడ అన్నదానం చేయాలనుకుంటే నందా ఫ్లెక్సీలో ఉన్నటువంటి మా సభ్యుడికి కాంటాక్ట్ కానీ ఈ అన్నదానం లోపల పాలు పంచుకోండి. అమావాస్య రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో అది అత్యంత పవిత్రమైంది. కాబట్టి ఏ వారం కన్నా అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా పవిత్రత సంతరిస్తున్నారు. కాబట్టి భక్తులకు మేము విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి గుండోజీ గవాస్కర్ లక్ష్మీ దంపతులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నెల 20న జరిగే బక్రీద్ పండుగ నేపథ్యంలో జరిగే ప్రార్థనలకు ఈద్గా పరిసరాలను శుభ్రం చేయాలని పలువురు మైనార్టీ నాయకులు, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు వారు మాట్లాడుతూ మసీద్ దగ్గర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ ముజాహిద్ అలీ, సయ్యద్ మజార్, తాయల్ పటేల్, రాహుల్, సయ్యద్ కాజాలాయక్ అలీ, చాంద్ పాషా, సోయబ్, ఫారూక్ అలీ, మొహమ్మద్ ఇంచాజ్, షారూక్ తదితరులు పాల్గొన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मजलिस इत्तेहादुल मुस्लिमीन शाख निर्मल की जानिब से निर्मल म्यूनसिपाल्टी में एक दरख्वास्त पेश की गई, जिसमें हमने 27 तारीख़ को जो आने वाली बकरीद है उस सिलसिले में नुमाइंदगी की, जिसमें मुतालबा ये है कि बकरीद के दिन सैनिटेशन का वर्क, वाटर सप्लाई और ईदगाह के पास की जो है सो पूरे तमाम इंतज़ामात, और जो जहाँ जहाँ मसाजिद में नमाज होती बकरीद की, ईद उल अज़हा की, वहाँ पर भी जो है सो अच्छे से अच्छे इंतज़ामात हो, साफ़ सफाई का नज़म हो। 3 दिन जो हम ईद मनाते ईद उल अज़हा, उसमें सैनिटेशन, ऑटो, ट्रैक्टर और जो है सो इसके ज़रिए जो क़ुरबानी का फुजला होता है उसको जब का जब ये उठा दे, क्योंकि उससे गंदगी फैलने का खदशा होता। इसलिए हमने कमिश्नर से ये मुतालिबा, कमिश्नर साहब से मुतालिबा किया कि ये तमाम इंतज़ामात को ये निर्मल म्यूनसिपाल्टी से किए जाए। और कल एक दिन पहले कलेक्टर्स के भी इस सिलसिले में नुमाइंदगी की गई और ये वहाँ से भी कलेक्टर साहब से भी मुतालबा किया गया। उस सिलसिले में इंशाअल्लाह पीर के दिन एक मीटिंग रखी गई, पीस कमेटी मीटिंग, जिसमें भी तमाम तफसीलात आएंगी। हमने कलेक्टर साहब को ये भी कहा, విద్యార్థులు, అధ్యాపకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ పిలుపునిచ్చారు. ఐక్యూ ఏసీ కంప్యూటర్ సైన్స్ విభాగ ఆధ్వర్యంలో ఐఏ టూల్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం అకాడమిక్ విద్యకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను నేర్చుకుని కెరీర్లో రాణించాలన్నారు. ఈఐ టూల్స్ పై డాక్టర్ సూర్యసాగర్, అసిబురన్ అమలు పవర్ ప్రజెంట్ ద్వారా ప్రత్యక్ష అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ యు గంగాధర్, హేమలత, పీజీ రెడ్డి, శ్రీనివాస్, రమేష్ రెడ్డి, సుభాష్ రైతా పాల్గొన్నారు. సారంగపూర్ మండలం వైకుంఠాపూర్ తారాజీ గ్రామంలో శనివారం ఎంసీ చైర్మన్ అబ్దుల్ హాదీ, గ్రామ సర్పంచులు జంగం ఆనంద్, వెన్నెల నర్సింహ కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పరిచిన కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. మార్కెట్ డైరెక్టర్ ప్రసాద్, నాయకులు మధుకర్, భూమారెడ్డి, భూమేష్, ఐకేపీ మాధురి, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ నందిగుండం దుర్గామాతాలయంలో గల శనిదేవుల ఆలయం నవగ్రహాల కాలభైరుడాలలో శనిదేవులకు శనివారం అమావాస పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాలభైరుడాల్లో యజ్ఞంలో పలువురు పాల్గొన్నారు. ఆలయ సభ్యులు వెంకటాచారి, ఆలయ అధ్యక్షులు అక్కాడి జగన్మోహన్ రెడ్డి, ఆమెడ శ్రీధర్, అయ్యరగాడు శ్రీనివాస్, కొండాజి రఘు, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. सकुटुंबस्य सपरिवारस्य आयुर्गर्ता श्रेयकर्ता मंगलकर्ता पुण्यकर्ता धर्मार्थका मोक्ष चतुर्विध पुरुषार्थ फल कायिक वाचिक मानसिक पीड़ा निवारणार्थं प्रारंभिक श्री समेवता पूर्ण फल कृपा सिद्ध फल प्राप्ति हेतु सर्व मनोकामना सिद्धि हेतु बोले मम सकुटुंबस्य सपरिवारस्य पौरुषमुनि गोत्रपन्ना श्रीनिवास नाम देश साई रजनी नाम देश श्रीकृति नाम देश श्रीहिति नाम देश. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు. విద్యా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా. ధాన్యం కొనుగోలులో ఎమ్మెల్యే విఫలం, ప్రభుత్వం కాదు, మాజీ మంత్రి అల్లూరు ఎందుకటి స్పష్టీకరణ. జాబ్ మేళాలో 11 మందికి ఉద్యోగాలు, 22 మందికి తుది దశకు ఎంపిక, ప్రిన్సిపాల్ సుధాకర్ వెల్లడి. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు అందరూ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలే, మరి రైల్వే ట్రాక్ ఎందుకు రావడం లేదు? మాజీ మంత్రి ఐకిరెడ్డి మాటిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.